ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లాకు సంబంధించి సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు వివిధ పోలీస్ స్టేషన్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు. మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ ఫిర్యాదులు చేశారు. అటు చిన్నకోడూరు మండలం, నంగనూరు మండలం, సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక మరో ముఖ్యమైన వార్త, ఈరోజు సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు రంగనాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద ఆందోళన నిర్వహించారు. అట్లాగే తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఆమెను గౌరవించుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. ఆ చర్య ఏదైతే ఉందో అది తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని, ఇలాంటి చర్యలు రేవంత్ రెడ్డి మానుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక మరో ముఖ్యమైన వార్త, సిద్దిపేట గణేష్ నగర్కి సంబంధించిన హనుమాన్ టెంపుల్లో వినూత్న పద్ధతిలో వినాయకుడిని నిమజ్జనం చేశారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి మట్టి వినాయకుడికి 108 కలశాలతో అదే దేవాలయంలో మహిళలు, స్థానిక ప్రజలు అంతా కలిసి అభిషేకం చేస్తూ ఆ వినాయకుడిని నిమజ్జనం చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక మరో ముఖ్యమైన వార్త, సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నాగసాన్పల్లికి సంబంధించిన ఒక చెరువులో ఆ గ్రామానికి సంబంధించిన ఒక వృద్ధుడు నిన్న వినాయక నిమజ్జనానికి వెళ్ళి చెరువులో గల్లంతైనటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి పట్టించుకొని స్థానిక పోలీసులు ఈరోజు మధ్యాహ్నం అక్కడికి వెళ్ళి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన శవాన్ని వెలికి తీసి బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇవి ఈరోజు ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వార్తలు.